యాక్టివ్ పొలిటికల్ మిర్చి ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కానీ అప్పుడే టికెట్ల గోల మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వొద్దంటూ పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇవ్వడం, పార్టీ పెద్దలకు కంప్లైంట్లు చేయడం వైసీపీ పరువు తీస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు ఇప్పుడు కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. కోడుమూరు వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంది? కోడుమూరు వైసీపీలో కాక వర్గపోరుతో రోడ్డుకెక్కిన నేతలు, సిట్టింగ్కు టికెట్ ఇవ్వరాదంటూ ప్రచారం. కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ నేతలే పార్టీ పరువు తీస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్కి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి ఆది నుంచి విభేదాలున్న సంగతి తెలిసింది. ఇసుక రీచ్ల దగ్గర మొదలైన విభేదాలు ఇప్పుడు చాలా దూరం వెళ్ళాయి. ఆధిపత్యం కోసం ఇద్దరు అస్సలు తగ్గడం లేదు. వీళ్ల పౌరుషాలతో పాటు కక్షలు కార్పణ్యాలు పెరిగాయి. చివరకు ఇరు వర్గాలు కొట్టుకోవడంతో కొంతమంది తలలు కూడా బగిలాయి. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో జరిగాయి. అయినా సరే వీళ్లలో మార్పు రావడం లేదు సరిగదా. ఇంకో మెట్టెక్కి ఏం చేశారో తెలుసా? పార్టీని గెలిపించిన వారినే తొక్కేస్తున్నారని, కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు హర్షవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ కు టికెట్ ఇవ్వొద్దంటూ జిల్లా అధ్యక్షుడు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కలిసి కంప్లైంట్ చేశారు. హర్షవర్ధన్ రెడ్డి చర్యలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే వర్గం కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. ఈ సందర్భంలోనే ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు ఒక కీలక అధికారిని ఎమ్మెల్యే కలిసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి గురించి వివరించారట. దీంతో నీ పని నువ్వు చేసుకోమని చెప్పినట్టు ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేసుకుంటుంది. మరోవైపు ఈ ఇద్దరితోనే కోడుమూరు వైసీపీ ఇలా రగిలిపోతుంటే టికెట్ కోసం ఇంకొంతమంది ఆశావహులు క్యూ కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎస్పీ కోడుమూరు నుంచి పోటీ చేసేందుకు తహతలాడుతున్నారట. అందుకోసం వైసీపీ పెద్దల్ని కూడా కలిశారట. ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా టికెట్ రేసులో ఉన్నారట. వీళ్లే కాకుండా మాజీ ఎమ్మెల్యే మణిగాంధీతో పాటు మరికొంతమంది లోపలే ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఒక్క టికెట్ కోసం ఎంతమంది బరిలో ఉంటే మరి అధిష్టానం మౌనంగా ఉండక ఇంకేం చేస్తుందని క్యాడర్లో గుసగుసలు.